పోలవరం ప్రాజెక్టుపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. అధికారంలోకి రాగానే చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును ప్రియారిటీగా తీసుకుని పనిచేస్తూ ఉన్నారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఓ అడుగు ముందుకు వేశాయి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను రంగంలోకి దించుతోంది. అమెరికా, కెనడాకు చెందిన 4 నిపుణులు పోలవరం పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో జలశక్తి అధికారులతో చర్చలు జరిపారు. దీంతో కేంద్ర జలశక్తి శాఖ పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పందించి చర్యలను స్పీడప్ చేశాయి. అందులో భాగంగానే పోలవరం సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ నిపుణులను పంపుతున్నారు. అమెరికా, కెనడాకు చెందిన ఆ 4 డ్యామ్ నిర్వహణ, భద్రత, సివిల్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ నిర్మాణాలు, కట్టడాలకు సంబంధించిన అంశాలను పరిశీలించి అధ్యయనం చేయనున్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించింది టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయి. అప్పర్ కాపర్ డ్యాంలో సీపేజీ వస్తోంది. ఇది నిర్మాణ పనులకు అవాంతరంగా మారుతోంది. సీపేజీ వ్యవహారం పోలవరం భవితవ్యానికి సవాలుగా ఉండనుంది. పోలవరం ప్రాజెక్టును అంతర్జాతీయ నిపుణులు పరిశీలించనున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్ర సిద్ధంగా ఉన్నారు. విజయ్, పోలవరం డ్యామ్ నిర్మాణం అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్ గా మారిందని చెప్పొచ్చు. గత ప్రభుత్వాలు అయితే కనుక వైసీపీ అయితేనేమి, తెలుగుదేశం అయితేనేమి దీనికి సంబంధించిన వ్యవహారంలో పరస్పరం ఒక్కొక్కరు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. ఈ డ్యామ్ నిర్మాణం ఆలస్యం కావడానికి అయితేనేమి, తర్వాత వరదల్లో డ్యామేజ్లు కావడం అయితేనేమి దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు కూడా పరస్పరం చేసుకుంటారు. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారం ఏదైతే ఇంకా టెక్నికల్ గా ఎట్లా కట్టాలో, ఏది ముందు కట్టాలి, ఏది వెనక కట్టాలి అనేది ఒక పద్ధతి లేకుండా కట్టడం వల్ల ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో కొంచెం స్పందించిందని చెప్పొచ్చు. ఈ నిర్మాణానికి సంబంధించి టెక్నికల్ గా దీన్ని పూర్తి చేయాలి, లేకుంటే కనుక మళ్ళీ వరదలు వస్తే కనుక ఎటువంటి నష్టాలు వస్తాయి, ఇప్పటికే వరదల వల్ల దెబ్బతినడం అయితేనేమి, తర్వాత చాలా నష్టం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎస్టిమేషన్ కాస్ట్ కూడా పెరిగిపోతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన ఢిల్లీకి అమెరికా, కెనడాలకు చెందినటువంటి 4 అంతర్జాతీయ నిపుణులు తీసుకోవడం జరుగుతుంది. వీరు ఈ డ్యామ్ల నిర్మాణంలో వీళ్ళు నిపుణులు కావడంతో వీరిని తీసుకుని వచ్చి వీరి సలహాలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. దీనికి సంబంధించి వారు 29వ తేదీ వచ్చిన తర్వాత కేంద్ర జలశక్తి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులతో సమావేశం అవుతారు. అదే రోజు రాత్రి పోలవరానికి చేరుకుని పోలవరం నిర్మాణాల పరిస్థితులు పరిశీలించి తగు సూచనలు చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.